కళాకారుల రచయితలారా, రాజ్యాంగం అంటూ 58 సంవత్సరాల నుండి రాజ్యాంగాన్ని పరిపాలిస్తున్న అసెంబ్లీకి వచ్చిన ఓ మాత్రమైన రాజకీయవేత్తలారా, ఎక్కడుంది ఈ కన్నిటి బాధ? ఎక్కడుంది ఈ పాటలోని బాధ? ఎందుకు దరిద్రం ఉంది? ఎందుకు అడవి మొత్తం పోయింది? ఎందుకు గోదావరిలో రక్తం పారుతుంది? ఎందుకు కన్నీరు పారుతుంది? దరిద్రం ఎందుకుంది? పావర్టీ ఎందుకుంది? 1000 సంవత్సరాల నుంచి తెలంగాణ కావాలని ఇక్కడున్న ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారు? ఒక రచయిత, ఒక కవి, ఒక కళాకారుడు, ఒక శాస్త్రవేత్త, ఒక పోతన్న, ఒక వేమన్న ఈ కోశం ఉన్నది కట్టుకొని ఆడేది డాన్స్ కోసం కాదని అంటున్నారు. అందుగురించి ప్రియమైన ప్రజలారా, మేము పాడేవాళ్ళం, మేము ఆడేవాళ్ళం, ఆడుతూనే ఉన్నాం సంవత్సరాల తరబడి. మేము రెడీగా ఉన్నాం అన్యాయం మీద, దోపిడీ మీద, అన్ఎంప్లాయ్మెంట్ మీద, అమెరికా పుష్ వచ్చి గుమ్మడికాయ చూపించేలా మీద, వర్షకాలం మీద, ఇవన్నిటి మీద పాట పాడి ఆడడానికి వచ్చాం. మేము రేపంటే రేపే. ఏమంటారు? మీకు ధైర్యం ఉందా? ఇప్పుడు రమ్మంటే కూడా వస్తాను నేను. అమ్మ నాయనో నీకు సార్ ఎమ్లాడ తీర్థం పోయినట్టు పోదాము. కవులము, రచయితలు, కళాకారులంతా ఇప్పుడు తెలంగాణ పల్లెల్లోకి వస్తారు, గ్రామాల్లోకి వస్తారు, మీ పాదల్ని పాడతారు, మీ తులా వినిపిస్తారు. అప్పుడు ఎవరు ఆపుతారో అడుగుతున్నారు. ఎవరు ఆపుతారు? వాళ్ళని అడుగుదాం ఒకసారి. ఇప్పుడు మనమే చెప్తాం. ఎవరు ఆపుతారన్నా? ఆపుతారా? ఆపుతారా? ఆపే తమ్ము ఎవరికైనా ఉందా? లేదా కిందో చెప్తారు, మీదో చెప్తారు. ఆపే తమ్ము ఎవరికైనా ఉందా? ఆగదు. ఈ తెలంగాణ పోరాటం ఆగదు, 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 ఆగదు. ఈ ఆకలి పోరు ఆగదు, 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 ఆగదు. ఈ ఆకలి పోరు ఆగదు. అందుకే గౌరవనీయులైన రాజకీయవేత్తలారా, ప్రియమైన తమ్ములారా, అన్నలారా, మేము కౌలు కళాకారులుగా మా అమ్మనేది నువ్వు ఒక ఏళ్ళు చూపిస్తే 3 ఏళ్ళు నేను చూపిస్తే బిడ్డ. నేను 1969 నుంచి జైల్లో పోయిన మేము ఇంకా తెలంగాణ రాదు. తెలంగాణ రావాలనుకోవడం, తెలంగాణ మీద అన్ని సంపదల మీద హక్కు రావాలని, అందుగురించి హక్కుల కోసం మీరందరూ ఒక్కటి కావాలని. పోనీ మీరు చెప్పినటువంటి రాజ్యాంగం ప్రకారమే, చట్టం ప్రకారమే, రాజ్యాంగం ప్రకారమే 16 జీవో ఏమైందని, నీ అడవులు ఏమైపోయినాయి, నీ భూములు ఏమైపోయినాయని, ఇక్కడ ఎందుకు తెలంగాణ వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ తెలంగాణ నిజంగా అవసరం లేదు. 2 పూటల అన్నం ఉన్నది, తిండి ఉన్నది, జీవితం ఉంది, డబ్బులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. స్టిల్ వై దే ఆర్ డిమాండింగ్ తెలంగాణ? అన్నీ ఉన్నాయి మీకు, కానీ అయినా కానీ తెలంగాణ తెలంగాణ అని చావడానికి కూడా ఎందుకు వచ్చారు? ఎందుకంటే 1000 సంవత్సరాల నుండి వాని నీళ్ళ మీద, వాని గొర్రె మీద, వాని చెట్టు మీద, వాని కొమ్మ మీద, వాని సింహాసనం మీద వాళ్ళు ఎప్పుడు ఎక్కలే. ఈవెన్ ఇంక్లూడింగ్ ది ల్యాండ్ లార్డ్ అండ్ ది క్యాపిటలిస్ట్. ఆడు దొరైనా కానీ, దేశముక్కు దొరడే కానీ, నవాబు దగ్గర దొరడే కానీ వాడు వాని ఊరును పాలించుకోలేదు. 1000 సంవత్సరాల నుంచి పాలించుకోలే. అది సమస్య. తన కుర్చీని తాను పాలించుకోలే, ఈ మట్టిని తాను పాలించుకోలే, ముద్దు పెట్టుకోలే. ఇక్కడ వేలాది మంది రక్త తర్పణం చేసిన దాన్ని ముసుగు పెట్టుకోలే. ఈ బోనాలు, ఈ పాటలు, ఈ డ్రామాలు, బోలబాల తెలంగాణ. అందుకోనమే ఇక్కడ వచ్చిన విజయాలారా, రచయితలారా, కవులారా, కళాకారులారా, రాజకీయవేత్తలారా, తెలంగాణ తెస్తాం తెస్తాం తెస్తామని 58 ఏళ్ల నుంచి అంటారు. ఎప్పుడు తెస్తారు? ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు వస్తుంది? ఇస్తే తెస్తే రాని దేశపతి. మనది మనం కలవడి గుంజుకోవాలి, గుంజుకోవాలి. ఎందుకు చూద్దామే? మీరు చెప్పాలి ఇప్పుడు. అదో ఇదో